Watch full episodes on Jio Hotstar. స్నేహితులారా, నా దగ్గర కెమికల్స్ తయారుగా ఉంది. ఇప్పుడు దీన్ని కలిపితే చాలు, ఇక యాంటీడోట్స్ తయారవడం మాత్రమే బాకీ. వదిలిపెట్టను. బాక్సర్ అన్నయ్యని కూడా జోంబీగా మార్చేశారు. టీ కొట్టువాడిని కూడా జోంబీగా మార్చేశారే. బాక్సర్ అన్నయ్య, నీకు సిగ్గు సరం అనేది లేదా? మిగతా వాళ్ళతో కలిసి నీ పక్కింటి వాడిని కొరికేద్దామని వచ్చావా? మర్యాదగా సైడ్ కి తప్పుకో. పద తప్పుకో. అన్నయ్య, మర్యాదగా పక్కకి తప్పుకో, లేకపోతే ఒక్కటిస్తాను. నేను నీ పర్మనెంట్ కస్టమర్ ని, కానీ నువ్వు మాతో పాటే ఇలా నడుచుకుంటావా? అయ్యి బాబోయ్, వీళ్ళకి కావాల్సిన యాంటీడోట్ మనకు చిక్కేసింది. వీళ్ళని బాగా తిట్టండి, అప్పుడే వీళ్ళు ఏడవడం మొదలు పెడతారు. ఇలా చూడండి, మీరు నన్ను నా స్నేహితుల్ని. అయ్యో బాబోయ్, నాకు చాలా భయంగా ఉంది. ఏడ్చిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు కోపం తీరనే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. డాక్టర్ జట్కా, మీ కెమికల్స్ తీసి బ్యాగ్ లో పెట్టండి. మనం ఈ చోటు వదిలి పారిపోదాం. ఇప్పుడు అందరూ గట్టిగా అరిచి తిట్టండి, అరవండి. అందరూ నాతో రండి. ఆగండ్రా, మీలో ఎవరిని వదిలిపెట్టమో. రండి, ఒక్కరిని నేను వదిలిపెట్టను. రండి. మీ మనసులో ఏమనుకుంటున్నారు? వెళ్ళి సరిగ్గా నిలబడండి, అర్థమైందా? వీళ్ళు ఖచ్చితంగా నాపై నాశనం చేసేస్తారు. బయలుదేరదాం. అయ్య బాబోయ్, డాక్టర్ జట్కా గారి ల్యాబ్ పూర్తిగా కాలి భస్మమైపోయింది. సారీ స్నేహితులారా, నేను ఎంత కెమికల్స్ తీసుకొచ్చానంటే దాంట్లోంచి ఒక్క ఇద్దరిని మాత్రమే నేను జోంబీ నుంచి కాపాడగలను. ఇక కెమికల్స్ అయిపోతే ఇంకేమీ చేయలేను. కానీ ల్యాబ్ అక్కడ బ్లాస్ట్ అయిపోయింది. ఇకపై కెమికల్స్ నేను సృష్టించలేను స్నేహితుడా. డాక్టర్ జట్కా, మనం వేరే దారి ఏదైనా కనిపెట్టి తీరాలి. ఎలాగైనా మనకు కెమికల్ కావాలి. స్నేహితుడా, దోస్త్, ఫ్రెండ్, ఈ కెమికల్స్ ఒక ఫ్రూట్ ని ప్రాసెస్ చేసి దాంట్లోంచి తయారు చేస్తున్నాను. ఆ ఫ్రూట్ పేరు అమృత పండు. ఇది మనకి లోన్లీ ఐలాండ్ లో మాత్రమే దొరుకుతుంది. ఏంటి, అర్థమైందా? అమృత పండు. ఏమైంది? లోన్లీ ఐలాండ్ అది ఎక్కడ ఉంది? కమల్పూర్ కు ముందు ఒక సముద్రం ఉంది కదా, దాని ఒడ్డు నుంచి చూస్తే 100 కిలోమీటర్లు అక్కడి నుంచి లోపలికి వెళ్తే అక్కడ చుట్టుపక్కల ఎటువంటి ఐలాండ్ లేదు. అందుకనే ఆ ఐలాండ్ ని లోన్లీ ఐలాండ్ అని అందరూ చెబుతారు. అలాగైతే పదండి, అక్కడికే వెళ్దాము. త్వరగా ఫ్లయింగ్ హెల్మెట్స్ ని తీయండి బయటికి. అది వేసుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. స్నేహితుడా, దోస్త్, నా ఫ్రెండ్ వచ్చిన దాంట్లో కంగారుగా మనం బయలుదేరిన దాంట్లో మీకోసం జెట్ ప్యాక్ ఫ్లయింగ్ హెల్మెట్ ని తీసుకురావడం మర్చిపోయాను. కంగారులో ఫ్లయింగ్ కార్ కూడా తీసుకురాలేదు. మీ కార్ లోనే బయలుదేరి వచ్చేసాను స్నేహితుడా. మోటో ఈయన రాగం తీసి మాట్లాడేలోగా జాంబీస్ ఇక్కడికి వచ్చేస్తాయి. మనం బయలుదేరదాం. పదండి. సరే, పర్వాలేదు. ముందు మనం కమల్పూర్ వరకు వెళ్ళి తీరాలి. ఆ తర్వాత మనకు ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. అరే, వీళ్ళు కూడా వచ్చేసారు. అరే, ఇక్కడ కూడా zombies. ఏం చేయాలి? వద్దు, మనం ఈ జోంబీ ఫ్రీ జోన్ లోకి వెళ్దాం, సరేనా? సరే, ఈ బోర్డును ఇక్కడ పెట్టింది ఎవరు? నాకు ఏదో డౌట్ వస్తుంది. బోర్డ్ ని ఫాలో అవుదాము. అరే పతులు, మనుషుల్ని నమ్మడం ప్రారంభించు. అదిగో చూడు, బోర్డు మీద ఏం రాసుందో. మనల్ని కాపాడడానికి స్వయంగా పైనున్న దేవుడే మనకి దారి చూపిస్తున్నాడు. పతులు రే పెద్దన్నయ్య, ఈ బంగ్లాలో ప్రశాంతంగా కూర్చుని మీరు యాంటీడోట్ ని సిద్ధం చెయ్యండి. ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాము. జోంబీ ఫ్రీ జోన్. చాలా అద్భుతంగా ఉంది. అరే, వెల్కమ్ వెల్కమ్. మీ అందరి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము. వచ్చి మీరు ఇక్కడ కూర్చోండి. మా బాస్ ఏమో అటు కూర్చుంటారు, అంటే ఎదురుగా కూర్చుంటారు.
అయ్యో బాబోయ్, ఇక్కడ మాకు మోటు ఉన్నాడు. చూస్తాబెట్టి వెళ్ళి కూర్చో. పోదా చికెన్ పీస్. రండి తినండి, జోంబీస్ గా మారిపోండి. అయ్యమ్మా, ఇతను ఎంత చెడ్డవాడైనా నాకు మరో మార్గం లేదు, ఎందుకంటే ఇతనే నా బాస్. ఇప్పుడు నువ్వేమన్నావు? ఏం లేదు అయ్యో బాబోయ్, చికెన్ లాలీపాప్, చికెన్ కబాబ్. వెల్కమ్ వెల్కమ్, షో వి మీట్ అగైన్. ఎందుకని యాంటీడోస్ తయారు చేయడం కోసం అక్కడికి పరిగెడుతున్నా? యాంటీడోస్ తో మీరు కొంతమందిని మాత్రమే బాగు చేయగలరు, అందరినీ కుదరదు. అందరినీ బాగు చేయాలంటే ముందు నన్ను ఎదుర్కోవాలి, కానీ అది మీరు చెయ్యలేరే. ఎందుకంటే అందుకు ముందు నేనే మిమ్మల్ని మార్చేస్తాను. అరే ఇక్కడ ఏం జరుగుతుంది? నేనెందుకు అటువైపు వెళ్తున్నాను? అరే గసితారాం, లీడర్ ని చేసి నన్ను ఇరికించావు కదా రోయ్. ఇదంతా నీ వల్లే జరిగింది. ఇలా చూడు, నేను చెప్తూ ఉన్నా సరే నువ్వు అసలు వినడం లేదు కదూ. ఎందుకు ఇలా చేస్తున్నావు? జోంబడన్నయ్య, మీరు ఒక మహాన్, ఒక శక్తిమాన్. మాలాంటి పేద జీవుల్ని ఎందుకు తినాలని మీరు కోరుకుంటున్నారు? అయ్యమ్మా మోటు, నిజంగానే నువ్వు చాలా గొప్పవాడివి, ఎంతో శక్తివంతుడివి. నువ్వు ఈ జాంబీ ఆర్మీ చీఫ్ ని నిజంగానే ఉతికి ఆరేసావు. ఒకవేళ ఇతనే శక్తివంతుడు అయ్యుంటే ఎందుకు అతన్ని అక్కడి నుంచి తరివేసి ఉండుంటారు? అతను ప్రపంచంలోనే అతన్ని కొట్టి తరివేసి ఇక్కడికి పంపించారు. అయ్యమ్మా, అయ్యమ్మా, అరే నువ్వు ఎవరి సైడ్ నుండి మాట్లాడుతున్నావు? మోటు, నువ్వు నిజమే చెప్పావు. నేనొక మహానుభావుణ్ణి, శక్తివంతుణ్ణి. అందుకనే జోంబీ వాళ్ళ నుంచి నన్ను తరిమేశారు. నా పవర్ ఏంటో నీకు తెలుసా? నేను కళ్ళు మూసుకునే జోంబీ ఎక్కడున్నా కూడా నేను వాళ్ళని చూస్తాను. నా మైండ్ కమాండింగ్ ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయగలను. అది వాళ్ళు చేస్తారు. అయ్యమ్మా, వీళ్ళు ఎవరినైనా జోంబీలుగా మార్చేస్తున్నారు. వీళ్ళల్లో మృగాలకున్న స్వభావం అప్పుడప్పుడు వచ్చి వెళుతోంది, కానీ దీనివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. అయినప్పటికీ నాకు ఎంతో బాధగా ఉంది. ఇతన్ని జోంబీ వాళ్ళ నుంచి కొట్టి దాన్ని ఉతికి ఆరేసి పంపించేశారంటే నువ్వే చూడు. అయ్యమ్మా, అబ్బా, అబ్బా. నువ్వు అసలు ఎవరి పక్కనున్నావు? ఆ సైడా వీళ్ళ సైడా? నేను ఈ తరపున ఉన్నాను. జోంబడన్నయ్య, ఇదంతా మీరు ఏం చేస్తున్నారు? నా తలపైన ఇదంతా ఎందుకు మీరు పెట్టారు? ఇది ఫర్నిషింగ్ అని అంటారు. అయ్యమ్మా, దీన్ని ఫర్నిషింగ్ అనరు, ఫినిషింగ్ అంటారు. నాకు ప్లేన్ గా తింటాం అస్సలు నచ్చదు. పతులు పతులు, వీడు నన్ను తినేసేలా ఉన్నాడు. నువ్వెందుకు ఊరికే ఉన్నావు? ఏదో ఒకటి ఆలోచించు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఐడియా జుంబడ బ్రదర్, మోటు ఆఖరి కోరికను నెరవేర్చు. ఎలాగో అతను లోపలికి వెళ్ళే తిరతాడు. లోపలికి ఎక్కడికి పతులు? లోపలికి ఎక్కడికి? అతని లోపలికి వెళ్దావా మోటు? జొంబడా అన్నయ్య, మీరు నాతో పాటు క్యాండిల్స్ ఇంకా అగ్గిపెట్టిని తినగలరా? చీకట్లో వెలుగు తెచ్చుకోవడానికి పనికొస్తుంది కదా. అరే ఎందుకు నన్ను భయపెడుతున్నారు? అరే నీ ఆఖరి కోరికేంటో చెప్పు. నాకు ఏది చివరి ఆశ లేదు, నన్ను వదిలిపెడితే చాలు. అతను అడగడానికి సిగ్గుపడుతున్నాడు. అతనికి సమోసాలు ఇవ్వండి, అదే అతని ఆఖరి కోరిక. అది అరే తెచ్చండి. ప్రాణాల మీద ఉన్నాను, నువ్వేమో నన్ను ఎగతాళి చేస్తున్నావా? ఇలాంటి పరిస్థితుల్లో నాకు సమోసా పార్టీ ఇస్తున్నావా? వెళ్ళు వెళ్ళు, సమోసా తీసుకురా. అప్పుడు వరకు నీ మీద కొంచెం గార్నిష్ చేస్తాను.
మోటో సమోసాలు తిను. లేదు తినను, లేదు తినను. పతులు, నువ్వు ఎలా ఇంత కఠినంగా మారిపోయావు? నన్ను విడిపించడానికి బదులుగా నువ్వు ఇలాగా సమోసా తినిపిస్తున్నావా? దాని సంగతి వదిలి నువ్వు సమోసా తిను ముందు. ఏది ఏమైనా సరే నేను సమోసా తిననంటే తిననని చెప్తున్నాగా. మీరు ప్రశాంతంగా చూస్తూ ఉండండి. వీడు నన్ను తినేస్తున్నప్పుడు. మోటు ఎందుకు సమోసా తినడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఆ సమోసాని నువ్వు సాసులో నుంచి పెట్టలేదు. మోటో కాస్త చెప్పింది అర్థం చేసుకో. సమోసాలు తిని ఇక పని మొదలు పెట్టు. సరే, ఇదా విషయం. నేను అసలు దీని గురించి ఆలోచించలేదు. సారీ. సమోసా తీసుకువెళ్ళు, వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. ఆట ప్రారంభమైంది. ఇదిగో నా స్పెషల్ పంచ్ తీసుకో. అయ్యమ్మా! ఇలాంటి ఒక మహాబలవంతుణ్ణి జీవితంలో మొట్టమొదటిసారిగా చూశాను. మోటు పతులు ఇద్దరూ కలిసి జోంబడాని మామూలుగా కూడా కాదు, ఉతికి ఆరేస్తున్నారు. అరే, నువ్వు ఎవరి వైపు ఉన్నావు? నేను వీళ్ళ వైపే ఉన్నాను. సారీ, నేను మీ వైపే ఉన్నాను. నా జోంబీ సైన్యమా, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని జోంబీస్ గా మార్చండి. నేను ముందే చెప్పాను కదా, మోటు మొదలు పెడుతూ ముందు వెనక చూడనని. నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ సింగం ఎవరి వైపు ఉన్నాడు? మోటు పతులు, నిజంగా మీరు గొప్ప వాళ్ళే, చాలా చాలా గొప్ప వాళ్ళు. అయ్యో, నువ్వు నా వెంటే ఉండి ఎందుకు నమ్మక ద్రోహం చేస్తున్నావు? మోటు పతులు మళ్ళీ మిమ్మల్ని ఉతికారేస్తారు చూడండి. అరే, అసలు నువ్వు ఎవరి వైపు ఉన్నావు? వాళ్ళ వైపా, నా వైపా? కాదు, నేను ఎప్పుడు మీ వైపే ఉంటాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.